ఎందుకు అని అంటే ఇది నాకు విప్లవోద్యమం ఇచ్చిన గౌరవం. విప్లవోద్యమం అనేది లేకుంటే నేను ఎవరిని మామూలు ఒక బండి ప్రకాశం కానీ ఇంతమంది ఆత్మీయులను మాత్రం విప్లవోద్యమం మనకి ఇవ్వగలిగింది కనుక మీరు చివరి వరకు విప్లవోద్యమం కోసం దానికి ఎంతో రుణపడి ఉన్నది. నా ఆరోగ్యం బాగలేకనే నేను బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా చివరి వరకు ప్రజల పక్షాన ఉండే మీరు ప్రజల సమస్యల కోసమే పోరాడతారు, ప్రజల కోసమే జీవిస్తారు, ప్రజల కోసమే చివరి వరకు పనిచేస్తారు. ఈ సమాజం అయితే మారుతుంది. ఇది మారదని ఎవరైతే చెప్తుండ్రో అది అవాస్తవం. ఎందుకనంటే సమాజం మారకపోతే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ సమాజం ఉండదు. మనము ఆదిమ సమాజం లాగానే ఆకులను తినుకుంటూ జంతు చర్మాలు కట్టుకొని బ్రతకాల్సిన వాళ్ళని. అదే ఒక మనకు అందరికీ నిదర్శనం. ఈ సమాజంలో దోపిడీ, అసమానతలు, అణచివేతలు ఉన్నంత కాలము మార్క్సిజం, మావోయిజం, లెనినిజం బ్రతికే ఉంటుంది. ఇది ఈ ఒక్క సమాజానికి అంటే భారతదేశంలోనే పనిచేస్తుంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దీన్ని ఈరోజు ఏదో కొద్దిమంది అంటే దేశంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది వ్యక్తులను చంపి మావోయిజాన్ని అంతం చేసినామని వాళ్ళ ఆత్మ సంతృప్తితో మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం కాదు. ఈరోజు పార్టీ చాలా నష్టపోయింది. అయినప్పటికీ ప్రజల కోసం పనిచేయడానికి కొత్త రూపం తీసుకొని కొత్త పద్ధతుల్లో మళ్ళీ ప్రజల్లో ఉండి మళ్ళీ ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నా. అదే సత్యం కూడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.